వచ్చి ఏం మాట్లాడతావు? నువ్వు మాట్లాడతావు, నువ్వు రైతు కావా? 5 రోజులు తిరుగుతున్నా. నిన్న టోకెన్లు ఇచ్చినా కూడా టోకెన్లు ఇచ్చినా కూడా టోకెన్లను కూడా పోనీయలే. సిఐ గారు టోకెన్ రాసిచ్చి నిన్న టోకెన్ తీసుకొని కూడా పోనీయలే. నా కార్యకర్తగా లైన్ అయిపోయింది. ఇయ్యాడికి 5 రోజులు నా పిల్లలు విన్నా, నేను విన్నా. 6 ఎకరాలు పెట్టా మొదటి తప్ప నా బొచ్చు కూడా నాటు వేసినప్పుడు నుండి ఒక్కసారి కూడా వేయలేదు. బొచ్చేసిన రైతులు ఎలాంటి ఇబ్బంది పడతారు? రైతులు ముసళ్ళు వచ్చి రోడ్డు మీద పడి హోటల్ దీన్ని చేస్తాను. గతంలో ఇట్లా చేయాలి అన్నాడు. ఆటో నువ్వు చెప్తే ఇంటికి వచ్చి 10 బస్తాలు ఇంటికి వేసిపోయింది. అంటే పోయిన గవర్నమెంట్ లో నేను పావుల కాంచి రిచ్చదొక్కుతున్నా, పావుల కాంచి బస్తం పోసిన. నేను మేస్తిరిని. ఏడికి నాకు సిగ్గు అవుతుంది ఈ లైన్ లో నిలబడితే. నాకే ఇజ్జత్ అవుతుంది. నీ అమ్మాయి కోపం వస్తుంది కానీ కోపం వస్తే ఏం చక్కదనం, ఏం చక్కదనం లేదు. ఇంతమంది జనం ఉసురు తాగుతుంది ఎవనుకోవని. రైతులు అందరు రైతుల నాశనం అయిపోతారు. ఇంత పాపం ఈ పాపంగా ఎన్నడైతే ఏ రైతు ఇంత కష్టపడలే. మీరు పోయిన గవర్నమెంట్ లో ఏ విధంగా ఉన్నారు? ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే నేను పోయిన గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా ఇంత అన్యాయం అన్నాడు రాలే. ఆటోనికి పైసలు ఇస్తే ఇంటికి ఆడేసిపోయింది. ఈ లైన్ కట్టి వాటికి నేను తిరగబట్టి 5 నేను నా ముచ్చట చెప్తున్నా. ఈ జనంలో 5 రోజులు బస్తా తీసుకోవాలి. నిన్న తిమ్మపురం పోతే నీకు అరవపల్లె పో అన్నాడు. వాడు సత్తయాట సాకల పిల్లగాడు. నాకు రోడ్డు మీద ఎప్పుడు దొరుకుతాడు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చినావు? ఇక్కడ నీ దగ్గర SBI స్టేట్ బ్యాంక్ జల్లుతుంది కానీ నీది ఇక్కడ జల్లదు అన్నాడు. నేను ఆ సత్తయ్య సంగతి కూడా చూస్తా. ఏం పిల్లగాడు దొరుకుతాడు నాకు కూడా. కానీ నా బాధ నాకుంది. లైన్లో నిలబడ్డా. నేను ఏదో పోయి దాదాగిరి చేసి అడగలే. నేను లైన్లోనే ఉన్నా. నా భార్య నేను డోర్ కాన్నే. ఆడికి జరగంగా 1 గంటకు 1:30కు 2 తెచ్చినది. 6 ఎకరాలకు మొదటి తప్ప వేయలేదు. ఒక్కసారి వేస్తానని పొద్దున వచ్చి ఇంతవరకు బస్తలేదు. ఏం చేయాలి? వాళ్ళు రైతులే నాకు ఓట్లు వేస్తారు మళ్ళీ గెలుస్తారు అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు కదా. ఇప్పుడు రైతేనే వాడు రైతు ప్రతి ఒక్కరు రైతునే చెప్తాడు. ఈ రైతు పరిస్థితి ఇదేనా? ఒక్కనే ఈ రైతుది ఇదేనా? ప్రతి ఒక్కడు రోడ్ ఎక్కగానే రైతు గురించి ఇదేనా రైతు? ఈ రైతు, ఈ మహిళలు, ఆడేళ్ళు, మొగులు ఇదేనా రోడ్ ఎక్కే పరిస్థితి? ఎన్నడైనా ఎక్కినరా? అంటే ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఏం లేదు. అంటే వీడికి ఎక్కిన వాళ్ళు అంతా టీఆర్ఎస్ వాళ్ళు. ఏమండి, వీడికి ఎక్కిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు, ఈ మిగతా పార్టీ వాళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళకు పొలాలవా? మాట మాట్లాడితే ఏ పార్టీ అయినా రైతును నువ్వు అధికారం 10 ఏళ్ళు కేసీఆర్ చేసిండు. ఆయన ఇవ్వలేమండి. కేసీఆర్ కంటే ఎక్కువ రైతును రోడ్ ఎక్కని ఎక్కుంటే నువ్వు ఇచ్చేయరాదు? నిన్ను దండేసి పాలాభిషేకం ఇప్పుడే పోస్తా, నేనే పోస్తా. ఈ జనానికి ఇప్పుడు లారీ తెచ్చి నేను పోస్తా. రేవంత్ రెడ్డికి నేనే పాలు పోస్తాడా? ఎందుకు ఇండివిజువల్ కాదు, అన్ని పార్టీలు ఉంటాయి రైతులు. ఇక్కడ కమ్యూనిస్ట్ వాడు, CPM వాడు, ML పార్టీ వాడు, BJP వాడు, TRS వాడు. మాట మాట్లాడితే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అంతా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ రేడా. ఈ రాజకీయం వీళ్ళు ఎవరన్నా TRS జెండా పట్టుకొని వచ్చి రాజకీయం చేసిరాడు గేట్ కాడ పోలీసు వాళ్ళ కాడ. ఇప్పుడు మావాడు మాట్లాడినోడు 3 టోకన్లు ఉండే పోనీలే, నేనే చూస్తున్నా. 3 టోకన్లు ఉంటే నెట్టేసి కింద నేనే చూసిన. వీళ్ళు ముఖ్యంగా ఏం చెప్పాలి? చెప్పండి. ఇప్పుడు రైతు ఈ రోడ్ ఇప్పుడు నేను అలానేందుకు ఈ రైతులతో ఉన్న TRS కాదు, CPM కాదు, కాంగ్రెస్ కాదు. ఆ రేవంత్ రెడ్డి బొమ్మ వేస్తాం. ఇప్పుడు మీరు వచ్చిరుగా మీడియాగా మాకు మర్చిపో బస్ చెప్పి ఆ క్యాలెండర్కి ఇప్పుడు వస్తాం. ఇక్కడ వేసుకొని పోతాం. ఇక నుంచి రానియకుండా పాలాభిషేకం చేస్తాం. కేసీఆర్కి పోసిరు కదా రైతులు, మంచిగా చేసిండే. ఈయనకు కూడా పోస్తాం. అట్లనే చేయను రోడ్ ఎక్కకుండా ఇప్పుడే పోస్తాం. చాలా దారుణం. ఇంత దారుణం వెళ్ళదులే. ఆత్మహత్య చేసే పరిస్థితి ఉన్నది. రైతు అనేవాడు వేస్ట్. ఈసారి పంటలు చాలా కష్టం. దానికి సరైన టైంకి వేయకపోతే ఇప్పుడు నాటు వేసినప్పటి నుండి మీరు ఒక్కసారి కూడా నేను వేయలేదు. నేనే కాదు, ఇక్కడున్న యావత్ జనం నా పొలం కాడికే పోదాం. మిగతా పొలాలు ఏమో కానీ నా పొలం కాడికి పోదాం. ఇప్పుడు నా పొలం పెట్టి ఆడింత పెట్టినా నా ఒరే చెప్తుంది నీకు అన్నలాగా. వీళ్ళంతా అదే పరిస్థితి. టైం కేకపోతే ఎట్లుంటది పరిస్థితి? మరి ఏముంది అది పిల్లలు ఎందుకంటే ఇప్పుడు నేను 70 ఏళ్ళ పెళ్లి చేసుకుంటా కంటానా? నేను ఎప్పుడు కనాలి? నేను 70 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటా. నేను కంటనా? సంతానం అయితే నాకు అంతేనా? ఒరి కూడా అంతే అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు 70 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నానికి సంతానం అవుతుందా? మళ్ళీ ఒడ్లు కొంటే మళ్ళీ కదా.